ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. మనం బ్రతకటానికి సంపాదించాలి కానీ సంపాదించడం కోసమే బ్రతకూడదు. అలాగే మనం బ్రతకటం కోసం తినాలి కానీ తినడం కోసమే బ్రతకూడదు. అలా బ్రతకడం కోసం తినే ఔషధమే మన అమ్మ చేతి వంట. ఇంకెందుకు ఆలస్యం, ఈరోజు అమ్మ చేతి వంటను స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు అమ్మ చేతి వంటలో అలాంటి ఔషధాన్ని మన అందరితో తినిపించడానికి వచ్చేస్తున్నారు మన ఎక్స్పర్ట్ శ్రీదేవి గారు. హాయ్ శ్రీదేవి గారు. హాయ్ వీణా, వెల్కమ్ టు అమ్మ చేతి వంట. వెల్కమ్. సేమ్ పించ్. అదే అనుకుంటున్నాను. గట్టిగా, ఇంకా గట్టిగా అనాలా? మరి అసలు అన్న ఇప్పుడు ఎలా మ్యాచ్ చేస్తారు? ఓన్లీ కలర్ మ్యాచ్ చేయొచ్చు. ఇలా బ్లాక్ అండ్ వైట్ డిజైన్ అంటే ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ డిజైన్, ఇందులో కూడా ఉంది బ్లాక్ అండ్ వైట్. అందులో ఆరెంజ్ ఉంది, ఇక్కడ ఆరెంజ్ ఉంది, చూసావా? మరి పింక్ ఉంది, ఇక్కడ పింక్ ఉంది. ఎంత మ్యాచింగ్, పర్ఫెక్ట్ మ్యాచింగ్. అవును. సో గట్టిగా ఇవ్వాలి. సరే ఇవ్వండి మీరు. నిజంగానే ఇచ్చారు. మరీ సున్నితంగా ఇస్తున్నావు కాబట్టి నాకు ఏం అనిపించలేదు. గట్టిగా ఇస్తే గుర్తుండిపోతుంది. సో ఇలా మ్యాచింగ్ డే కలిసినప్పుడు మన ఫ్రెండ్స్ దగ్గర ఎవరితో అయినా ఎలా చూడగానే ఏ సేమ్ పించ్ అంటాము. అది చాలా బాగుంటుంది. ఓకే, సో ఈరోజు మన ఇద్దరం సేమ్ పించ్లో ఏంటి టేస్టీ వంటకం నాతో ఏం చేపిస్తున్నారు ఈరోజు? చాలా చాలా పాత కాలపు వంట. అవునా? మన అమ్మలతో అప్పుడు వంట, పెసరట్టు పులుసు కూర. నేను నేర్చుకోనా? ఎందుకంటే మామూలుగా అమ్మ వంట అయితే ఓకే, అమ్మ వంట చాలా పాత జేజమ్మ కదా. సో మరి జేజమ్మ వంటని చేయబోతున్నాము. మరి అలాంటి వంటకాన్ని నేను నేర్చుకుంటానే తప్పకుండా. ఏం చేయాలి? దీని పేరేంటి? పెసరట్టు పులుసు కూర. అంటే మామూలుగా మనం పెసరట్టు దేంతో వేస్తాము? పెసరపిండితో. పిండి దేంతో వస్తుంది? పెసలతో. పేస్ట్ తోటి అట్టు వేయాలి ఫస్ట్. అబ్బా, అసలు ఏదో తెలియనట్టు పెద్ద క్విజ్ లో నేర్చుకుంటాను అన్నప్పుడు ఫండమెంటల్ గా నేర్పించాలి కదా. అబ్బా, టీచర్ అయిపోయారు అనమాట. అప్పుడే నేర్పించండి నేను చేస్తాను అనగానే దేంతో వస్తుంది, అది దేంతో వస్తుంది, అవి దేంతో చేస్తారు అన్నాడు. అది అక్కడ నుంచి స్టార్ట్. ఇప్పుడు పెసరట్టు పులుసు కూర. అంటే ముందు కూర చేసే లోపల అట్టు వేసి ఆ పులుసులో యాడ్ చేయాలన్నమాట. సో పెసరట్టు పులుసు కూర తయారు చేసేద్దాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూసేద్దాం. పెసరట్టు పులుసు కూర తయారు చేసుకునే విధానం: పెసరపిండి, చింతపండు రసం, బెల్లం, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, మెంతులు, ఇంగువ, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, కారం, పసుపు, ధనియా జీరా పొడి, నూనె, కొత్తిమీర. సో ఆల్ ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. అమ్మో ఏంటి ఇన్ని రకరకాల గిన్నెలు ఇంట్లో ఉన్న గిన్నెలన్నీ ఏరి పెట్టేసినట్టున్నారు. పులుసు కదా, కొంచెం పడతాయి. ఇంకా కావాలి గిన్నెలు ఏమన్నా? ఇంకా వద్దు, అయిపోయింది చాలు. ఇది పొట్టు పెసర్లు అంటారు కదా, అవి రాత్రి నానబెట్టేసి పొద్దున గ్రైండ్ చేసుకోవాలి. ఆ గ్రైండ్ చేసే దాంట్లో అల్లము, పచ్చిమిరపకాయలు వేసి ఉప్పు వేసి గ్రైండ్ చేసేయాలి. అంతే. మామూలుగా మనం పెసరట్టు వేసుకుంటాం కదా, సేమ్ అదే. ఇప్పుడు పొయ్యి వెలిగించి నువ్వు అట్టేస్తావు. నేను కూర వండుతాను, మీరు అట్టేయండి. ఓ, ఇటు ట్విస్ట్ ఇస్తున్నావా? సరే, అంటే ఈజీ అమ్మా. అవునా? కూర వండుకోవటమే కదా నేర్చుకోవాలి. ఓకే, అందుకని. ఇప్పుడు దీనికి లోతు గరిటె ఇలాగా. అంటే మనం పెసరట్టు కంటే కొంచెం మందంగా వేసుకోవాలి అట్టు, మరి పలచగా ఉంటే కట్ చేసుకోవాలి కదా. అవును. కొంచెం ఆయిల్. సో ఫస్ట్ ఆయిల్ వేసేయండి చాలు. నేను ఇది అట్టేస్తుంటాను. ఈ లోపల అటు ఇంకొకటి వెలిగించేసేసి కడాయి పెట్టేసి పులుసు చేసేద్దాం. అట్లాగే. ఓకే, అందులో ఆయిల్ వేసుకో ఫస్ట్. ఎప్పుడు కూడా పులుసు అంటే ఫస్ట్ కొంచెం మెంతులు వేయాలి. పులుసు అంటే ఎప్పుడు కొద్దిగా మెంతులు వేయాలి. పెసరట్టు మాత్రం ఇలా ముక్కలు తగలేలాగా కొంచెం మందంగా వేసుకోవాలి.
పొట్టు పెసరపప్పే కదా, ఇంకా బియ్యం ఏమి కొంచెం కూడా అక్కర్లేదు. అక్కర్లేదు. వేస్తున్నాను ఆవాలు, జీలకర్ర, ఓకే, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఇంగువ వేసేయచ్చు వెంటనే. నెక్స్ట్ ఇంగువ కొంచెం చిటికెడు, కరివేపాకు ఎక్కువ వేస్తున్నాను. ఇప్పుడు ఉల్లిపాయలు. సో మామూలుగా తాలింపులో అన్ని మనం కొద్దిగా మెంతులు వేసాము, తర్వాత కొద్ది జీలకర్ర ఆవాలు వేసి వేగిన వెంటనే ఎండుమిరపకాయలు వేసాము, తర్వాత పచ్చిమిరపకాయలు వేసాము, కొంచెం ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు ఇవన్నీ వేసాం. తాలింపులో ఏమైతే వేస్తామో పులుసుకి అన్ని వేస్తాం. ఇంగువ కూడా వేసాం. కారము, పసుపు, ఉప్పు వేయాలి. కొంచెం వేగాక దోశ కూడా రెడీ అయిపోయింది. అట్టు పెసరట్టు రెడీ. సో ఇప్పుడు ఉల్లిపాయలు వేగినాయి, కొద్దిగా పసుపు, సరిపడినంత కారం. ఇప్పుడు ఇది పులుసు, చింతపండు పులుసు. ఇప్పుడు వాటర్. మంచి ఘాటు వాసన వస్తుంది. ఇప్పుడు అందులో ఉప్పు వేయాలి. ఇప్పుడు దీనికి ఇందులో ఆల్రెడీ వేసాము, దానికి సరిపడేంత వేయాలి. కొంచెం ఎక్కువ పడుతుంది ఎందుకంటే చింతపండు పులుసు వేస్తాం కదా. కొంచెం ఎప్పుడు కూడా పులుపు వేసినప్పుడు బెల్లం కూడా యాడ్ చేయాలి. బెల్లం కూడా వేయాలి. పులుసు అంటే బెల్లం కూడా. మునిగిపోయింది, అది ఉడుతున్నప్పుడు కరిగిపోతుంది. అయితే పులుసులో కొంచెం ధనియాలు, జీలకర్ర పొడి. ఇప్పుడు అది కొంచెంసేపు మరగనిద్దాము. ఈ లోపల ప్లేట్ ఇస్తే ఇది మనం కట్ చేసుకోవచ్చు. ఓకే, మ్యాచింగ్ పెసరట్టు గ్రీన్. ఇవి పీసెస్ లా కట్ చేసుకోవాలి. కొత్తిమీర వేస్తాను, ఉడుకుతున్నప్పుడు వేస్తే బాగుంటుంది. అన్నం ఒక్క నిమిషం. పులుసు రెడీ. ఇప్పుడు నేనే కదా ఈ పులుసు వండింది. అవునవును. ఒక్క నిమిషం. ఏం చేస్తావేంటి? చేయబట్టండి. అమ్మో, నా మీద వేసేస్తావా? ఒకసారి చూడండి, టేస్ట్ చూడనా. సూపర్. బంద్ చేయొచ్చు, ఇంకా మన కూర అయిపోయింది. చాలా ఈజీగా డిష్. పెసరట్టు పులుసు కూర రెడీ. వీనా టేస్ట్ చూస్తే చెప్పు. ఘాటు నాకు వచ్చింది. ఘాటు మీకు వచ్చింది. నేను వండాను కదా, మాత్రం ఉంటుంది, ఉండాలి కదా, పవర్ అలా జనరేట్ అవుతా ఉంటుంది. సో మళ్ళీ రిపీట్. రెడీ, టేక్ 2, యాక్షన్. చెప్పండి. సరే, నా బౌల్ నాకు ఇవ్వండి. నేనే కదా చేసుకుని, నేనే టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తా. ఇది కరెక్ట్. అసలు ఈ రోజు అసలు నువ్వు నాకు ఇవాళ టేస్ట్ కి మర్చిపోయి నాకు ఇచ్చేసావు. అయ్యో రామ, మరి కూర వండింది నువ్వే కదా. టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పు. యాక్చువల్గా ఈ కూర వండింది ఎవరు? నేను. మరి ఎవరు టేస్ట్ చూడాలి? మీరే. మరి అందుకే నువ్వు చూపించాను, మీకు గుర్తులేదు. అమ్మో, అది కాదు, పెసరట్టుతో ఇవ్వాల. పెసరట్టు. సో ఫైనల్గా నా చేతిలో రెడీగా ఉంది మన జేజమ్మ వంట. జేజమ్మ వంట రెడీగా ఉంది అనమాట. అంటే శ్రీదేవి గారు అమ్మగారు కాదు, అమ్మగారు దగ్గర నుంచి వచ్చిన వంట.
బాగుంది కదా. అదిరిపోయింది. ఇంకా ఊరితే అది జ్యూస్ ఇది కూడా పీల్చుకుంటుంది పెసరట్టు. ఇప్పుడే కదా వేస్తాం. బాగా అదిరింది పులుసు కదా. లొట్టలు వేయాలనిపిస్తుంది. అవునా. చాలా 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 టేస్టీగా ఉంది పెసరట్టు పులుసు. ఎంతైనా అప్పుడు వంటలు అబ్బా, వాటిని కొట్టినవి ఉండవు. మనం ఎందుకో మర్చిపోయి ఇప్పుడు అన్ని ఏంటంటో బాగా చేయాలని నిన్ను యాడ్ చేస్తాం. ఏముంది, వంట చేసినట్టే అనిపించలే. పెసరట్టు పులుసు కూర తయారు చేసుకునే విధానం: పెసరపిండి, చింతపండు రసం, బెల్లం, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, మెంతులు, ఇంగువ, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, కారం, పసుపు, ధనియా జీరా పొడి, నూనె, కొత్తిమీర. పెసరట్టు పులుసు కూర తయారు చేసుకునే విధానం: స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసి వేడి చేయాలి. వేడెక్కిన వెంటనే మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న పెసరపిండిని అట్టులాగా మందంగా వేసుకోవాలి. ఇప్పుడు మరొక స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని అందులో నూనె పోసి వేడెక్కిన వెంటనే మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా ఇంగువ, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి పోపు పెట్టుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత దానిలో కొద్దిగా పసుపు, కారం, చింతపండు పులుసు వేసి కలిపి కొద్దిగా నీళ్లు పోసి ఉప్పు, బెల్లం వేసి బాగా కలపాలి. తర్వాత దానిలో ధనియా జీరా పొడి వేసి బాగా కలిసేలాగా కలిపి కొత్తిమీర కూడా వేసి అది బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు రెడీ అయిన దోశని చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకుని మరుగుతున్న పులుసులో వేసి బాగా కలిపి ఒక సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి. అంతే, ఎంత రుచికరమైన పెసరట్టు పులుసు కూర రెడీ. చాలా చాలా టేస్టీగా ఉంది. శ్రీదేవి గారు, ఇంత మంచి టేస్టీ వంటకాన్ని నాతో చేయించి టేస్ట్ చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా బాగుందా? థ్యాంక్ యూ వీణా. చూసారు కదా, ఎప్పటిదో మన ట్రెడిషనల్ వంటకమైన పెసరట్టు పులుసు కూర చాలా చాలా వెరైటీగా టేస్టీగా తయారు చేశారు. మీరు కూడా తప్పకుండా తయారు చేసుకుని టేస్ట్ చూసేయండి. రేపు మరో సరికొత్త వంటకంతో తిరిగి అమ్మ చేతి వంటలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.